రైట్ ప్రధాని మోదీ మరోసారి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, సిడిఎస్ అనిత్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్, సరిహద్దు పరిస్థితులు, త్రివిధ దళాల సన్నద్ధత, కార్యాచరణపై చర్చించనున్నారు. పాక్ సైనిక బలగాల మోహరింపు, డ్రోన్లు, మిసైల్స్, యుద్ధ విమానాలతో దాడులపై మోడీకి వివరించనున్నారు. ప్రధాని మోదీ మరోసారి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, సిడిఎస్ అనిత్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్, సరిహద్దు పరిస్థితులు, త్రివిధ దళాల సన్నద్ధత, కార్యాచరణపై చర్చించనున్నారు. పాక్ సైనిక బలగాల మోహరింపు, డ్రోన్లు, మిసైల్స్, యుద్ధ విమానాలతో దాడులపై మోడీకి వివరించనున్నారు. రైట్ ఈ అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, మరొకసారి మోదీ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో త్రివిధ దళాలతో కూడా ఆయన ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్న నేపథ్యంలో మరి పాకిస్తాన్ ఇప్పుడు కూడా కాల్పులతో ఇంకా ఆగకుండా కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో మరి మన సైడ్ నుంచి మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఏమైనా దాడి చేసే అవకాశం ఉందా? భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉధృత పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో అధికారులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారంతా కూడా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి మోడీ కీలక భేటీ నిర్వహించారు. ఈ కీలక భేటీలో త్రివిధ దళాలపై సంబంధించినటువంటి అధిపతులు కావచ్చు, రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, సిడిఎస్ అనిత్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. పాకిస్తాన్ ఎట్లా వ్యవహరిస్తుంది, భారత సైన్యం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ గతంలో నిన్న కావచ్చు, నిన్న నైట్ కావచ్చు, ఈరోజు ఉదయం నుంచి ఈ భారత సైన్యం ఎట్లా తిప్పికొట్టింది, పాకిస్తాన్ సంబంధించినటువంటి మిసైల్స్ కావచ్చు, డ్రోన్లు ఏ మేరకు వచ్చాయి, ఎట్లా తిప్పికొడుతున్నట్టు కూడా పూర్తిగా ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది. ఆపరేషన్ సింధూరు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం ఎట్లా తిప్పికొడుతుంది, పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది, పాకిస్తాన్ ఎందుకు పౌరులపై దాడి చేస్తుంది, కేవలం భారత్ సైన్యానికి సంబంధించి కావచ్చు, ఉగ్రవాద సంబంధించినటువంటి స్థావరాలపై కావచ్చు, ఆ సైన్యానికి సంబంధించిన స్థావరాలపై దాడి చేసినప్పటికీ కూడా పాకిస్తాన్ ఎందుకని సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామస్తులపై కావచ్చు, సరిహద్దు ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి గ్రామాల జిల్లాలలో ఎందుకు దాడి చేస్తుంటే కూడా కీలక సమావేశంలో, కీలక భేటీలో పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. ఆపరేషన్ సింధు కావచ్చు, సరిహద్దు పరిస్థితులపై ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా ప్రధానమంత్రి మోడీ కావచ్చు, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. త్రివిధ దళాల సన్నద్ధతపై కావచ్చు, కార్యాచరణపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఈ కీలక భేటీలో చర్చించినట్టు తెలిసింది. ఇప్పటికే ఆర్మీకి పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వారికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలి, వాళ్ళు ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా ముందుకెళ్తే పాక్ను మట్టుపెట్టచ్చు, పాక్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, పాక్ చేసినటువంటి దాడులపై భారత్ సైన్యం ఎట్లా తిప్పికొట్టాలంటూ కూడా పూర్తిగా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇటు పాకిస్తాన్ సంబంధించినటువంటి బలగాల మోహరింపు ఏ విధంగా ఉంది, సరిహద్దు ప్రాంతం జమ్మూ కాశ్మీర్ కావచ్చు, రాజస్థాన్, అటు పంజాబ్ ఏరియాలో సరిహద్దులో పాకిస్తాన్ సంబంధించినటువంటి బలగాల మోహరింపు ఏ విధంగా ఉంది, ఎంత మేరకు బలగాలు ఉన్నాయని కూడా పూర్తిగా ప్రధానమంత్రి మోడీ కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కూడా ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వారందరితో కూడా సమాచారం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. డ్రోన్లు ఎంత మేరకు ధ్వంసం చేశారు, ఏ డ్రోన్లను వాళ్ళు వాడుతున్నారు, ఏ డ్రోన్ల నుంచి ఎప్పుడెప్పుడు దాడి చేస్తున్నట్టు కూడా పూర్తిగా ప్రధానమంత్రి మోడీ, రాజ్నాథ్ సింగ్ కూడా వీరి దగ్గర వివరాలు సేకరించిన పరిస్థితి కనబడుతుంది. మిసైల్స్ సంబంధించి కూడా ఈ మిసైల్స్ను పాకిస్తాన్ ఎప్పటి నుంచి వాడుతుంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, ఆ మిసైల్స్ను ఎట్లా ధ్వంసం చేస్తున్నట్టు కూడా పూర్తిగా వివరాలు సేకరించడం తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. యుద్ధ విమానాలతో దాడులపై ఉన్నటువంటి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా పూర్తిగా మోడీకి ఈ అధికారులు వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అజిత్ దోవల్ కావచ్చు, సిడిఎస్ అనిత్ చౌహాన్, ఇటు రాజ్నాథ్ సింగ్ కావచ్చు, త్రివిధ దళాధిపతులంతా కూడా మొత్తం పూర్తిగా ఎటువంటి భారత్ సైన్యం ఎట్లా పాకిస్తాన్ని ఎదుర్కోవాలబోతుంది, ఇంకా ఎప్పటి వరకు ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది, ఆపరేషన్ సింధూర్ను ఎప్పటివరకు కొనసాగించాలి, సరిహద్దు పరిస్థితులు ఏ విధంగా పూర్తిగా మోడీ కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కూడా మొత్తం మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. సరిహద్దు ప్రాంతాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాలన్నట్టు కూడా ప్రధానమంత్రి మోడీ అధికారులను కోరినట్టు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం రెండు దేశాల మధ్య మళ్ళీ దాడులు జరిగితే ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయి, ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాలి, పాక్ను ధీటుగా ఎదుర్కోవాలంటే భారత సైన్యాన్ని ఎట్లా సన్నద్ధం చేయాలంటే కూడా అధికారులతో మోడీ కీలక భేటీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ భేటీకి సంబంధించి కూడా ఇప్పటికే ఆర్మీకి సంబంధించినటువంటి నిర్ణయాలను పూర్తిగా
సైన్యానికి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆర్మీ పూర్తి స్థాయి అధికారాలను కూడా వాడుకుంటే భారత్ పాకిస్తాన్ సైన్యాన్ని కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులను మట్టుబెట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు భారత్ చేసినటువంటి దాడులను కనుక గమనిస్తే కేవలం పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలపై కావచ్చు, పాకిస్తాన్ సంబంధించినటువంటి సైన్య స్థావరాలు మాత్రమే భారత్ దాడి చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ ఏరియా కావచ్చు, ఇటు పూంచేర్ ఏరియా కావచ్చు, ఇంకా రాజస్థాన్ సంబంధించినటువంటి పంజాబ్ దగ్గర కూడా ఎదురు కాల్పులు కావచ్చు, మిగతా పైన కాల్పులు జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రంతా కూడా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ ఎక్కడైతే భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉందో మొత్తం బ్లాక్అవుట్ చేసి అక్కడ ఎక్కడ కూడా లైట్ కావచ్చు, ఎక్కడ కూడా పాకిస్తాన్ సైన్యానికి కావచ్చు, పాకిస్తాన్ శత్రువులకు లొకేషన్ కావచ్చు, అటువంటి ఆనవాళ్ళు ఉండకుండా బ్లాక్అవుట్ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం కూడా బ్లాక్అవుట్ కొనసాగించినటువంటి నిర్ణయాన్ని అధికారులు తీసుకున్నట్టుగా మనకు సమాచారం అయితే పరిస్థితి కనబడుతుంది. ప్రధానమంత్రి కీలక భేటీ కొనసాగిన నేపథ్యంలోనే అధికారులకు పలు సూచనలు చూసినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.